హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఇంక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. అమ్మ అయితే వాళ్ళ పెళ్లి ఫొటోస్ అన్నీ తీసి పిల్లలకైతే చూపిస్తుంది. ఇంక నేను మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసానండి. అలాగే నాకు కూడా ఇది యూట్యూబ్లో అయితే మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే తీసాను. అప్పట్లో చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయితే చేసేసేవాళ్ళు కదా. డాడీకి వచ్చేసి 19 to 20 years లోపే పెళ్ళి అయిపోయింది. ఇంకా అమ్మకు వచ్చేసి 16 or 15 years అండి. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూడండి. నిజంగా మెచ్యూరిటీ పెళ్ళి అంటే ఏంటో తెలియదు. మెచ్యూరిటీ లేని ఏజ్లో అయితే అప్పట్లో పెళ్ళిళ్ళు అయితే చేసేవాళ్ళు కదా. మా అమ్మ పట్టు చీరలు చూడండి, చాలా బాగున్నాయి. అప్పట్లో అది ట్రెండ్ కదా, పెద్ద అంచు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు. అందుకే అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇంకా పట్టు చీరలు కూడా ఎంత క్వాలిటీగా ఉండేవో కదా. ఇంక ఇది వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు పిక్ అండి. పెళ్లిలో కూడా ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఇంకా అప్పట్లో అయితే ఇంటి ముందు పందిరేసి చక్కగా అందరూ వచ్చి కింద అయితే కూర్చుని పెళ్లి చేసేటప్పుడు రౌండ్గా కూర్చుని పెళ్ళి అయితే జరిపించేవాళ్ళంట. ఇంక ఇప్పుడు అన్ని ఫంక్షన్ హాల్సే అయిపోయినాయి. ఇక్కడ చూడండి మా నాన్న 2 చేతులతో పెడుతున్నారు ఇలా జీలకర్ర బెల్లం. ఈ పిక్ అయితే చూసి చాలాసేపు అయితే మేము నవ్వుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తాలిబొట్టు కడతారు కదా. అప్పుడు ఇంకా వైట్ శారీ అయితే మార్చుకొచ్చాక తాలిబొట్టు అయితే కట్టే పిక్ అండి. ఇది చాలా బాగుంది, ఇది బాగా నచ్చింది నాకు. ఇదేమైనా మన పేరెంట్స్ పెళ్ళిళ్ళ ఫొటోస్లో ఆల్బమ్స్లో చూస్తే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలు కూడా భలే ఎక్సైటింగ్గా చూశారు. ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి అసలు అంతనా పొంతన లేదు కదా. అందుకనే చేసే మెథడ్ అంతా ఒకటే అయినా కూడా ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా. అందుకనే చెప్తున్నాను. ఇంకా మీ పేరెంట్స్ పెళ్ళి మీరు ఫొటోస్లో కానీ లేకపోతే వీడియోలో కానీ చూసారా? కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. ఇంకా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి దండలు మార్చుకునే పిక్ అండి. చూసారా? అయితే ఇలా రౌండ్గా కూర్చుని ఎంత చక్కగా అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నారు చూసారా? అప్పట్లో అలా ఉండేవాళ్ళు కదా. ఇంక ఇది వచ్చేసి తలంబ్రాల పిక్ అండి. ఈ తలంబ్రాల పిక్ ఇలా వచ్చాయి కదా గ్రాఫిక్స్. అప్పట్లో అట్లా గ్రాఫిక్స్ వచ్చిన పిక్స్ అంటే చాలా గ్రేట్ అంట. అమ్మ అయితే అంది అప్పట్లో ఫొటోస్ అంటే ఏంటో గ్రేట్గా చూసేవాళ్ళు అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేస్తారు కదా ఆ పిక్ అండి. తర్వాత వచ్చేసి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తారు కదా ఆ పిక్. ఇది నైట్ టైం అయిందంట అమ్మ పెళ్ళి. ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అమ్మమ్మల తోటికోడళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళే వంటలు అయితే చేసేవాళ్ళు అంట ఎంత జనం వచ్చినా కూడా. ఇంక ఇలాగ కింద అయితే ఇలాగ వేసి పెట్టేవాళ్ళు కదా అప్పట్లో. ఇంకా టేబుల్స్ అవి ఏమి ఉండే కాదు, ఏమన్నా ఉండేయేమో కానీ వీళ్ళైతే ఇలా కింద అయితే పెట్టేసి ఇలా భోజనాలు అయితే పెట్టేవాళ్ళు అంట. ఇవన్నీ పిక్స్ చూస్తుంటే భలే అనిపించిందండి నాకు. ఇంకా వీటితో పాటు మా పిన్ని పెళ్ళి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మా పిన్ని ఎంగేజ్మెంట్ పిక్ అండి. అప్పుడు ఎంగేజ్మెంట్లా చేశారండి, చీర అయితే పెట్టారంట వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చేసి. ఇంకా ఇందాక పిక్లో మా పిన్ని వాళ్ళ అత్తగారండి. ఇంక ఇవన్నీ వచ్చేసి మా పిన్ని ఫొటోస్ అనమాట. ఇవి కూడా మా పిన్నికి ఏంటంటే అప్పట్లో వీడియో కూడా తీశారండి. ఈ వీడియో మేము ఇప్పటికే చూస్తాం ఎప్పుడన్నా మేము. భలే అనిపిస్తుందండి అప్పుడు పెళ్ళిళ్ళి వీడియోస్ అవి చూస్తుంటే. ఇంకా మా పిన్ని వాళ్ళ అత్తగారి గురించి చెప్పాలంటే మా పిన్నిని ఏంటి ఇంకా మా అమ్మ వాళ్ళని కూడా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా చూసుకునేదంట. మా పిన్నికి పెళ్ళికి ముందు అసలు ఏం పనులు వచ్చాయి కదంట, కానీ వాళ్ళ ఆడపిల్లకు నేర్పించినట్టు పనులన్నీ నేర్పించుకుని మా పిన్నిని అయితే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళ అత్తగారు. ఆ రోజుల్లో అటువంటి అత్తగారు ఉండటం చాలా గ్రేట్ అని కూడా చెప్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళు. అంత మంచిదంట వాళ్ళ అత్తగారు. ఇంక ఇది వచ్చేసి మా పిన్ని స్కూల్లోనూ గుళ్ళోనూ ఏదో డ్రామా చేస్తే దాంట్లో అయితే పార్టిసిపేట్ చేసిందంట ఇట్లా మేకప్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా పిన్ని శ్రీమంతం పిక్ అండి. ఇవన్నీ భలే అనిపించింది చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, ఇంకా అది. ఇంక ఇది వచ్చేసి మా చిన్నమ్మమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలది ఎంగేజ్మెంట్ పిక్. ఇంకా అమ్మ డాడీ అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇంక ఇది ఎవరో గుర్తుపట్టారా? ఇది వచ్చేసి నేనేనండి. నాకు 10 years ఉంటాయేమో. అప్పుడైతే అమ్మ పూలు జడ వేయించి ఇలా ఫొటోస్ అయితే తీయించి పెట్టుకుంది. పూలు జడ వేస్తే వేసింది కానీ ఆ కళ్యాణం బొట్టు ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదు. మొన్న అడిగాను ఎందుకు పెట్టావు కళ్యాణం బొట్టు అంటే ముద్దుకు పెట్టుకున్నానులే అంటుంది. నాకైతే భలే రెడీ చేసేదండి మా అమ్మ నన్ను భలే ఇంట్రెస్ట్గా. అలాగే ఏ రోజుల్లో జ్యువెలరీ ఎప్పుడు ట్రెండ్లో జ్యువెలరీ అప్పుడైతే నాకు కొని పెట్టేది ఇలాగా. అప్పట్లో నేను వేసుకున్నాను కదా పూసలు గొలుస్తాయి సెట్లు ఉండయి, అవి అయితే కొని పెట్టింది నాకు. ఇంక ఇది వచ్చేసి నీళ్ళు ఇచ్చినప్పుడు అండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇచ్చేసారు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు. ఇంక ఇంట్లోనే ఇలా బట్టలు అయితే తెచ్చి కుట్టించి ఇలా ఇంట్లోనే ఇచ్చేసారు సింపుల్గా. ఇంక ఇది వచ్చేసి నా లంగావోణి పిక్స్ అండి. ఇవి కూడా చూసారు మా పిల్లలు. ఇవి చూసి అయితే భలే ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. అమ్మ చిన్నప్పుడు ఇలా ఉండేదా అని చెప్పేసి.
ఇంక ఇది వచ్చేసి అమ్మ నాన్న అయితే ఇక్కడ అక్షింతలు అయితే వేస్తున్నారు. చాలా సింపుల్గా అయితే చేశారండి. ఇంకెవరు చుట్టాలను కూడా పెద్దగా ఏం పిలవలేదు, ఇంటి పక్కన వాళ్ళని ఒక 4-5 ఇళ్ళని పిలిచి ఇంకా వాళ్ళతో అక్షింతలు వేసి తాంబూలం అయితే ఇచ్చారంతే. ఇది వచ్చేసి అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, అమ్మ. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి 2 ఆడపిల్లలేనండి, మా అమ్మ మా పిన్ని ఇద్దరేని. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ పిన్ని అయితే అక్షింతలు అయితే వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, పెద్దమ్మ వరుస అవుతారు. ఇంకా ఇవన్నీ పిక్స్ అండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ మా తాతయ్య. మేమైతే హాలిడేస్ ఇస్తే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయే వాళ్ళము. చాలా బాగా చూసేవాళ్ళండి మమ్మల్ని మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకా హాలిడేస్ ఇవ్వగానే తాత అయితే బైక్ వేసుకొచ్చి మమ్మల్ని అయితే ఎక్కించుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంక ఇది వచ్చేసి నా మెచ్యూర్ ఫంక్షను. ఇది వచ్చేసి బాబా విగ్రహం అండి. గుళ్ళో మొన్న చూశారు కదా ఆ విగ్రహం. అప్పట్లో గుడి ఉండేది కదా బాబాకి, ఇంకా మా ఇంట్లో విగ్రహం అయితే ఇలా పెట్టేవాళ్ళు. ఇంక ఇది వచ్చేసి ఫంక్షన్ పిక్స్ అండి. అసలు ఫంక్షన్ చేయొద్దు అనుకుని ఊరినే ఉన్నారు, కానీ మా అమ్మకి ఒప్పలేదనమాట. అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి శారీ అది తెచ్చి ఇంకా అప్పటికప్పుడు అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేయించారు. తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మ మా నాన్న అయితే అక్షింతలు వేశారు. నాకైతే నా విషయానికి వచ్చేటప్పటికి మా అమ్మ దేంట్లోనూ చిన్న లోటు కూడా కానివ్వదండి, అంత బాగా అయితే వేస్తుంది. ఇంకా ఇక్కడ మెరూన్ కలర్ శారీ కట్టుకుంది కదా మా పెద్దమ్మ, మా అమ్మ తోటికోడలు, ఇంకా మా పిన్ని. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నమ్మమ్మ వాళ్ళ అమ్మాయి, ఇంకా మా అక్క, ఇంకా తిని వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా మా అక్క అన్నాను కదా మా పెద్దనాన్నగారు అమ్మాయి. ఇంకా మా చిన్నాయనమ్మ మా జేజమ్మమ్మ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నమ్మమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు ఫొటోస్ ఇవి. ఇంకా నేను మా అత్త మా అక్క అయితే ఇలా పిక్ అయితే దిగామండి, మెమొరీగా ఉంటుందని చెప్పేసి. ఇంక వీళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగైతే ఫంక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగిందండి. ఇంకా సింపుల్గా కోన్ మా అక్క అయితే పెట్టింది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఇంక వచ్చిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ అక్షింతలు అయితే వేస్తారు కదా, ఇంకా అవన్నీ ఆ పిక్సేనండి. ఈ పిక్స్ అన్నీ చూస్తుంటే భలే మెమొరీగా ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ చూసుకుంటూ అప్పుడు ఇవన్నీ రీకలెక్ట్ అయితే చేసుకున్నామండి. భలే అనిపించింది మాకు ఈ పిక్స్ అన్నీ చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా ఇంటర్లో అండి. ఇంటర్లో మనము ఫేర్వెల్ పార్టీ అప్పుడు శారీస్ అయితే కట్టుకుని రమ్మంటారు కదా, ఇంకా అప్పుడు కట్టుకుని ఇది నేను నా క్లోజ్ ఫ్రెండ్ రేఖ. మేమైతే అప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇలా పిక్ అయితే తీయించుకున్నాము. ఇంక ఇది వచ్చేసి నా 9th క్లాస్ అప్పుడు, 9th అయిపోయి 10thకి వెళ్ళే ముందు ఫేర్వెల్ పార్టీ ఇస్తాం కదా 10th క్లాస్ వాళ్ళకి, అప్పుడు పిక్ అండి ఇది. ఇంక ఇంతేనండి, ఇంతవరకు ఇవన్నీ మా మెమోరీస్ అండి. నచ్చినాయా? నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.